హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పరుస్ ఫ్యాషన్. మనం ఈరోజు ఫస్ట్ టైం డ్రోన్తో నంద్యాల టోటల్ టౌన్ అంతా డ్రోన్తో ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ డ్రోన్ వీడియో అనమాట. చాలా నీట్గా క్లియర్గా చాలా బాగా వచ్చింది నంద్యాల. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే అక్కడ ప్లే చేస్తున్నాం చూడండి. డ్రోన్ అనేది మనం ఏ స్పాట్ నుంచి రన్ చేసామో అదే స్పాట్లో వస్తుంది మళ్ళీ ఎండింగ్కి కూడా. సో ఇప్పుడైతే మనం పైకి పంపిస్తున్నాం డ్రోన్ని. ఫస్ట్ నంద్యాలలో మేము ఇటు సైడ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కదా ఉండేది. సో చిన్న చెరువు పెద్ద చెరువును నీట్గా ఎలా తీస్తున్నామో చూడండి వీడియోలో. చాలా క్లియర్గా క్లారిటీగా వచ్చింది కదా. ఈ డ్రోన్తో మినిమం 5 కిలోమీటర్స్ వరకు మనం సరౌండింగ్స్ అంతా దీంట్లో పిక్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ చెరువు కట్ట అనమాట. చిన్న చెరువు అంటారు కదా హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటిది. సో అటు సైడ్కు ఉండేది పెద్ద చెరువు. ఆ లాస్ట్ అక్కడంతా కనిపించేవన్నీ మహానంది రోడ్డు పెద్ద కొట్టాలన్నమాట. చూడండి ఎంత జూమ్ చేస్తున్నా కానీ చాలా క్లియర్గా వస్తుంది అనమాట. ఇది 5 కిలోమీటర్స్ వస్తుంది మ్యాక్సిమం. మనకు నంద్యాల టౌన్ అంతా కవర్ అవుతుందన్నమాట దీంతో. సో చాలా నీట్గా అంటే నీట్గా డీటెయిల్సింగ్ అంతా క్లియర్గా వస్తుంది. సో ఇంకో విషయం అండి, డ్రోన్ వాడేసరికి మనము కంపల్సరీ ఇండియా అయితే ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ఫారిన్ కంట్రీస్ అయితే అక్కడ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, లైసెన్స్ కూడా ఇస్తారనమాట. కొన్ని ప్లేస్లలో దీన్ని వినియోగించుకోకూడదు అనమాట. కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ వినియోగించకూడదు. సో దాని ప్లేస్లలో అయితే అవాయిడ్ చేసుకోవాలన్నమాట. కంపల్సరీ మనకైతే లైసెన్స్ ఉండాలి. ఇది మంచి క్వాలిటీదండి డ్రోను. సో అందుకోసం మనకు కూడా చాలా క్లియర్గా నీట్గా వస్తుంది. పైకి 200 మీటర్స్ పైకి వెళ్తుంది అనమాట. చూడండి నంద్యాల టౌన్ అంతా ఎలా కనిపిస్తుందో. ఇదైతే ఈ స్పాటు హౌసింగ్ బోర్డ్ అనమాట. ఎన్జిఓస్ కాలనీ హౌసింగ్ బోర్డ్ గుడ్ షెపర్డ్ స్కూల్ సరౌండింగ్స్ అనమాట. ఇది ఇక్కడ నుంచి క్యాప్చర్ చేస్తుంటే మొత్తం టోటల్గా కనిపిస్తుంది చూడండి. అట్లా స్ట్రీట్ లాస్ట్ పొన్నాపురం ఆర్లగడ్డ రోడ్డు ప్లస్ సిటీ మొత్తం అనమాట. ఇది హౌసింగ్ బోర్డులో ఉన్న పార్క్ ఏరియా. మా హౌస్ ఉన్నది ఇక్కడ అనమాట. ఇక్కడ ఇంకా కొంచెం కిందికి వస్తుంది చూడండి. గ్రీన్ మ్యాట్ ఉంది కదా కింద, ఆ ప్లేస్ అనమాట. ఇప్పుడైతే మనము కిందికి దించుతున్నాము. ఏ ప్లేస్లో మనం పెట్టామో అదే ప్లేస్కే వస్తుందన్నమాట, కొంచెం అటు ఇటుగా. సో జాగ్రత్తగా తీసుకోండి. ఎక్కడన్నా లొకేషన్స్ తీసుకోవాలంటే డ్రోన్ చాలా యూజ్ అవుతుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.